విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలపై పోరాడేందుకు కరీంనగర్ బీఆర్ఎస్వి నడుం బిగించింది. విద్యా వ్యవస్థలో నెలకొన్న అవస్థలు, వాటిపై మీ స్పందన అనే పేరుతో ప్రత్యేక వినతిపత్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్వి నేతలతో కలిసి జిల్లా విద్యాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న దోపిడీని డీఈఓకు వివరించారు. నోటు పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ పేరుతో పేదవాళ్లను దోచుకుంటున్నారని, వీటిని అరికట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా డిఫెన్స్ అకాడమీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు నడుపుతున్నారని, వీటిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పూనం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు విద్యాసంస్థలో ఒక మాఫియా కొనసాగుతోందని, విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకొని కేవలం 2-3 ఏళ్లలోనే కోటీశ్వర్లు అవుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్నారని, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇలా ఎన్నో రకాలుగా విద్యార్థులను దోచుకుంటున్నారని, వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 2 రోజుల్లో ఏ పాఠశాలలో ఎంత స్థాయిలో పుస్తక నిల్వలు ఉన్నాయో, అవి ఎక్కడెక్కడ నిల్వలు చేశారో వాటి సమగ్రమైన వివరాలతో కూడిన పత్రాలను డీఈఓకు అందజేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి ప్రత్యేక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న విద్యా వ్యవస్థలోని అవస్థలు, వాటిపై మీ స్పందన అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. కూలంకషంగా మీ సమక్షంలో వారితో చర్చించడం జరిగింది. ఏంటంటే కరీంనగర్లో విచ్చలవిడిగా విద్యా వ్యాపారం జరుగుతుంది, ఇది సేవా రంగమా లేక వ్యాపార రంగమా అని ప్రశ్నించడం జరిగింది. విద్యాధికారి గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. మీరు మా దృష్టికి ఏది తీసుకువచ్చినా పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పినారు. ఈరోజు మేము మాట్లాడిన దానిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, విద్యా రంగాన్ని వ్యాపారంగా కరీంనగర్లో జరుగుతుంది, ఇది ఆపాలే, కరీంనగర్కి మంచి పేరు తేవాలి. 1. 2, పుస్తకాలు కానీ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నోటు పుస్తకాలను కూడా మా దగ్గరే కొనాలనే దయనీయ పరిస్థితి కరీంనగర్ వచ్చింది. ఆల్రెడీ మేము ఆదేశాలు జారీ చేసాం. జర్నలిస్ట్ పిల్లలందరికీ 100% ప్రైవేట్ పాఠశాల రాయితీ ఇవ్వాలని. అది ఫేక్ ఆర్డర్స్ ఏం కాదు, మేము ఇచ్చేటువంటి ఆర్డర్సే. దాని ప్రకారం అందరు ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్ కూడా సహకరించి, వాళ్ళకు కూడా సదుపాయం కల్పిస్తూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుకుంటారు. ఈ విషయంలో ఎవరైనా డీవియేషన్గా మా నోటీస్కి వస్తే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంకొక విషయం, ఈ పుస్తకాలు అమ్మడంలో కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు చేసినా మా దృష్టికి వచ్చినా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం.